హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక. ఈరోజు ఇడ్లీ రవ్వతో క్రిస్పీగా బోండా తయారీ విధానం చూద్దాం. నేను ముందుగానే 2 గంటలు నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వను తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండిని వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. లూజుగా కలుపుకోకూడదు. అలా పట్టుకొని చూస్తే బోండా వేసేటట్టు పిండి రెడీ చేసుకోవాలి. ముద్దగా ఉండాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. బాగా వేడి అయిన తర్వాతనే ఈ బోండాలు వేయాలి. కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. అలా అన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కాలనివ్వాలి. బాగా బ్రౌన్లో రావాలి. అన్ని బొండాలు బ్రౌన్లో వచ్చేదాకా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు. ప్లీజ్ అండి, నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.